ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकयां चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कलामयं ददाति स्वपदान्तिकम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामीति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणी। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। श्री जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। हरे कृष्णा। ఈనాటి సత్సంగ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ సాదరంగా స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు త్వరలో మనకి జగన్నాథ రథయాత్ర వస్తుంది. ఆ జగన్నాథ రథయాత్ర పురస్కరించుకొని ఆ ముందు రోజు జరిగేటటువంటి ప్రక్రియ ఏంటి అంటే గుండీచా మార్జనం. ఇది ఆ రోజే తెలుసుకుంటే అదే మనం చేయలేకపోయాము మన భావం కలుగుతుంది. అందుకని ముందు నుంచే మనం ప్రిపేర్డ్గా ఉంటే ఆ గుండీచా మార్జన అనేటువంటి సేవలో మనం ఎలా పాల్పంచుకోవాలి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. గుండీచా మార్జనము అంటే జగన్నాథ స్వామి శ్రీమందిరం నుండి గుండీచా మందిరం 2 కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి గుండీచా మందిరానికి స్వామివారు వచ్చేటటువంటి మందిరం ఏదైతే ఉందో దాన్ని గుండీచా మందిరం అని చెప్పంటారు. ఆ గుండీచా ఎవరి పేరు మీద మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇంద్రజమ్న మహారాజు యొక్క భార్య అయినటువంటి గుండీచా రాణి ఆవిడ పేరు మీద ఆ మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు జగన్నాథ యొక్క రథయాత్ర లీలలో జగన్నాథ స్వామి అంటే శ్రీకృష్ణ భగవానుడు ద్వారక నుండి ఒక సూర్యగ్రహణ స్నానానికి ఆయన కురుక్షేత్రకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ కురుక్షేత్రకి వెళ్ళినప్పుడు తను ఒక్కడే వెళ్ళకుండా తన యొక్క పరివారాన్ని తీసుకొని ఆ కురుక్షేత్రకి వెళ్ళడం జరుగుతుంది. కురుక్షేత్రంలో బ్రహ్మ సరోవరం అనేటువంటి ఒక సరోవరం ఉంది. ఆ సరోవరంలో స్నానం ఆచరించడానికి శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రకి వెళ్ళడం జరిగింది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారు. ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో తన పుత్రుడు మరియు నా పుత్రుడు మరియు పాండురాజు కుమారులు ఏం చేస్తున్నారు అని ఆ ప్రశ్న ఆ శ్లోకం. దాంట్లో కురుక్షేత్రాన్ని ఏమని సంబోధించారు అంటే ధర్మక్షేత్రముగా సంబోధించారు. ఎవరైతే ఇక్కడ ధర్మంగా ఉంటారో ఎవరైతే నిజాయితీగా నీతిగా ఉంటారో వారు విజయం సాధిస్తారు. ఈ సమస్త భూప్రపంచంలో అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఏదైనా ఉంది అంటే అది కురుక్షేత్రగా మనం చెప్పుకోవచ్చు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ఆ కురుక్షేత్రాన్ని వేదికగా ఎంచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధ రణరంగం. అయితే శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రకి తన పరివారాన్ని తీసుకొని వస్తున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు, బలరాముడు, సుభద్రాదేవి, దేవకీదేవి, వసుదేవుడు, ఇలా ఈ పరివారం అంతా వస్తుంది. తన యొక్క 16,108 మంది భార్యలు. ఈ విషయము బృందావన వాసులకి తెలిసింది. బృందావనం నుండి ద్వారక చాలా దూరం. బృందావనం నుంచి కురుక్షేత్రం కాస్త దగ్గర, అంటే మరీ అంత దగ్గర కాదు, కాస్త పర్వాలేదు. బృందావన వాసులు ఏ విధంగా ఉండేవారంటే చాలా సహజ సిద్ధమైనటువంటి జీవితం గడుపుతూ ఉండేవారు వాళ్ళందరూ కూడా.
ప్రకృతి మీద ఆధారపడి జీవించేటటువంటి వ్యక్తులు. ఈ మధ్య మనందరికీ తెలుసు, చాలా ఫేమస్ అయిపోయింది ఒక ప్లేస్, కూర్మగ్రామము అని చెప్పి. కూర్మగ్రామం అని చెప్పి మనకి శ్రీకాకుళం దగ్గరలో. పూర్వం ఒక 200 సంవత్సరాల క్రితం జీవితం ఎలా ఉండేదో, ఏ కరెంటు లేకుండా, సిమెంట్ ఇటువంటి ఏమి లేకుండా చక్కని న్యాచురల్గా సహజ పద్ధతిలో ఇల్లు అవి నిర్మాణం చేసుకొని, పూర్వం కృష్ణుడు ఉండేటప్పుడు కూడా ఆ విధంగా ఉండేది. విద్యుత్తో సంబంధం లేదు. కానీ ఇప్పుడు చాలా అవసరం ఇవన్నీ. ఇప్పుడు పూర్వ గ్రామాన్ని ఒక 3 రోజుల క్రితం ఎవరో దొండగలు మొత్తం తగలబెట్టేశారు. దేవాలయాన్ని తగలబెట్టేశారు. మొత్తం దేవాలయం అంతా కూడా అగ్నికి అవుతాయి. లేదు, నేను 200 సంవత్సరాల క్రితం ఉండేటంటే నేను ఇప్పుడు ఉంటానంటే ఇవి ఇలాగే జరుగుతుంది. ప్రభుపాదులు గారు యూటిలిటీ ఇస్ ద ప్రిన్సిపల్ అన్నారు. ప్రతి దాన్ని ఉపయోగించాలి, కృష్ణ చైతన్యంలో ఉపయోగించాలి. వాళ్ళు ఏం చేశారు? సీసీ కెమెరాలు పెట్టలేదు. కరెంట్ లేనప్పుడు ఇంక సీసీ కెమెరా లేకుండా సీసీ కెమెరాలు పెట్టలేదు. ఎవడు అంటించాడో తెలియదు. మొత్తం నష్టం ఎవరు పడ్డారు? మనమే పడ్డాం. వాళ్ళే ఎంతో కష్టపడి ఎంతో ధనాన్ని వెచ్చించి ఆ సహజ సిద్ధమైన పద్ధతిలో దాన్ని నిర్మాణం చేశారు. ఎందుకంటే కలియుగం ఎటువంటిదంటే దొంగలతో నిండిపోయి ఉంది. ఎవడు ఏ వైపు నుంచి ఏ విధంగా వచ్చేస్తాడో తెలియదు. చూసాం మనం. అందరూ చాలా ఆనందంగా జీవించడానికి అక్కడికి వెళ్ళారు, పెహల్గాం. అప్పటి వరకు చాలా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒకసారి ఎవరు ఊహించని రీతిలో తీవ్రవాదులు వచ్చేసి చంపేశారు. మీరు హిందువులా అని చెప్పని. ఈరోజు మనం ఇంత ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నామంటే శత్రువులు కూడా ఉంటారు మనకి. అందుకని మనం డివోటీస్ అందరూ చాలా జాగ్రత్తతో ఉండాలి. ఎవరు అబ్జర్వ్ చేయాలి, ఎవరు ఎలా వస్తున్నారో అబ్జర్వ్ చేయాలి. ఒకసారి రాజమండ్రి ఇస్కాన్లో మంచి కృష్ణాష్టమోత్సవాల్లో ఎవడో తెచ్చి బాంబు పెట్టేశాడు కరెక్ట్గా స్టేజ్ కింద. అది తెలిసింది, ఆ డాగ్స్ అవి ఇవి వచ్చి మొత్తం దాన్ని రిమూవ్ చేసి. ఈ మధ్య తిరుపతి ఇస్కాన్లో 2008వ సంవత్సరం అనుకుంటా రాజమండ్రి జరిగింది. సో చుట్టూ శత్రువులు ఉంటారు. మనం ఇక్కడ గ్రోత్ అవుతూ ఉంటే శత్రువులు కూడా గ్రోత్ అవుతూ ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా మనం ఏదో నేను శ్రీరామచంద్రుడి కాలంలో ఉన్నట్టుగా మీరు బిహేవ్ చేయకూడదు. ఎప్పుడు కూడా నేను తలుపులు తీసి పడుకుంటాను ఇలాగే చేసామంటే ఏదో ఒకటి జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రాపర్టీ మన ప్రాపర్టీ కాదు, ఆయనది. ఆ ప్రాపర్టీకి మనం జస్ట్ గాడ్స్ గా ఉన్నాం అంతే. సెక్యూరిటీ గార్డ్స్ అన్నమాట. గాడ్ అంటే దేవుడి గారు. సో కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కృష్ణుడు ఉండే సమయంలో వాళ్ళ జీవితం అంతా చాలా సరళంగా ఉండేది. బ్రజవాసుల యొక్క జీవితం అంతా కూడా సరళమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు. వాళ్ళకేం పెద్ద పెద్ద ప్రయాణాలు, దూరం వెళ్ళడం ఇవేం తెలియదు. అందుకని ద్వారకా వెళ్ళాలంటే అదొక ప్రపంచం అనుకున్నారు వాళ్ళంతా. మరి కృష్ణుడు కురుక్షేత్రకి వస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకున్నారు. తెలుసుకొని వీళ్ళు కూడా కృష్ణుడు ఏ వయసులో వాళ్ళ దగ్గర నుంచి దూరం అయ్యాడో ఆ వయసులో కృష్ణుడు అలా అంటే వాళ్ళ జీవితం ఎలా ఉందో చూడండి, వాళ్ళ ఆలోచన శైలి ఎలా ఉందో చూడండి. కృష్ణుడు 8 ఏళ్ల ప్రాయంలో బృందావనాన్ని వదిలేస్తే ఇంకా కృష్ణుడు అలాగే ఉన్నాడు అనుకుంటున్నారు. కృష్ణుడు ఇంకా అలాగే ఉన్నాడు అనుకొని కృష్ణుడి కోసం చిన్న చిన్న బట్టలు. కొన్ని వాళ్ళంటే వ్రజవాసులకు తెలియదు, యశోదమాదికి తెలియదా? ఆవిడ ఇంకా ఆలోచన, ఇంకా కృష్ణ భావంలో ఏ విధంగా ఉందో చూడండి. కృష్ణుడికి చిన్న వయసు 8 ఏళ్ల పిల్లవాడికి సరిపడే బట్టలు పుట్టుకొని తీసుకెళ్ళింది యశోదమ్మ. అయితే వీళ్ళందరూ కూడా ఒక చోట నివాసం ఉన్నారు. ఈ నివాసం ఉన్న తర్వాత 3 టీమ్స్ గా వెళ్ళిపోయారు. ఒకరు గోపికలు, 2 గోపబాలకులు, 3 యశోదానంద మహారాజు. ఎవరు ముందు వెళ్ళి కృష్ణుడిని తీసుకొస్తారు? వీళ్ళు ఎలా ఉన్నది అంటే ఆ కురుక్షేత్రాంతా కూడా రాజుగారు వస్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడికి ప్రధానమంత్రి గారు వస్తున్నారంటే ఇలా ఉండదు కదా. ఈ ప్రదేశం అంతా ఎలా మారిపోతుంది. ఎక్కడికెక్కడ రెడ్ కార్పెట్ అది ఇది అన్ని కన్స్ట్రక్షన్స్ అవి చేస్తారు. అలాంటి మరి కృష్ణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు
కురుక్షేత్రకి వస్తున్నాడంటే ఇంకెన్ని ఏర్పాట్లు చేస్తారు. అప్పటికప్పుడే బహుళ అంతస్తుల బిల్డింగ్లు కట్టేశారంట. బహుళ అంతస్తుల బిల్డింగ్లన్నీ కట్టేశారు. ఇవన్నీ బృందావన వాసులకి చాలా కొత్తగా ఉన్నాయి. ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి. వాళ్ళకి ఏముంది, యమునా నది ఒడ్డున ఉండేవారు, ఆ వ్రజధూళిలో దొర్లుతూ ఉండేవారు, ఆ గోవుల్ని చూసుకుంటూ ఉండేవారు. ఇదే వాళ్ళ పని, మరొకటి ఏది లేదు. అలాంటిది ఈ ఏర్పాట్లు ఇవన్నీ చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. అప్పుడప్పుడు చూస్తుంటాం. మేము రాజమండ్రిలో ఉండేటప్పుడు అప్పుడు వరకు బాగానే ఉంటుంది. రాజమండ్రి పుష్కరాలు వచ్చినాయంటే చాలు ఎక్కువ మారిపోతుంది. అంతా మళ్ళీ ఊరంతా ఎక్కడైనా పడుకోవచ్చు, అంత నీట్గా చేసేస్తారు. ఆ విధంగా ఉత్సవ వాతావరణం అయిపోయింది. అంతా కూడా వీళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళంతా అప్పుడు ఎవరు వెళ్తారు కృష్ణుని తీసుకురాని, ఎవరు వెళ్తారు అని చెప్పి ఒకరికొకరు తంచిన భజన పడుతున్నారు. నంద మహారాజు యశోదామాత లేదు మేము వెళ్తాము, మమ్మల్ని కృష్ణుడు మమ్మల్ని చూడగానే వచ్చేస్తాడు అని చెప్పి అనుకున్నారు. కానీ గోపబాలకులు అన్నారు, అసలు బృందావనాన్ని వదిలి వెళ్ళిపోయింది నీ వల్లేనమ్మా, నీ వల్లే వదిలి వెళ్ళిపోయాడు కృష్ణుడు. చిన్న పిల్లవాడు వాడు, మాతో ఆటలు పాటలు ఆడుకునేవాడు, వాడిని ఈ గోపికలు చెప్పారని చెప్పి రోడ్డుకేసి కడతావా, అసలు నువ్వు తల్లివేనా అని చెప్పి ఈ గోప బాలకులందరూ కూడా యశోదామాతను దూషించడం మొదలుపెట్టారు. నందమహారాజు అన్నాడు, లేదు నేనున్నాను కదా, కృష్ణుడికి నేనంటే భయం అని చెప్పాను. అసలు ఏమయ్యా, నీకేమన్నా ఆలోచన ఉందా? నువ్వేం చేశావు? కృష్ణుడికి ఇట్టే 6 ఏళ్ళు గడిచిపోయాయి. 7వ సంవత్సరంలోకి వస్తే అడుగు పెడితే నువ్వేం చేశావు? 9 లక్షల ఆవులు నుంచి పంపిస్తావా బయటికి? ఇదేనా బిడ్డలు చూసుకునే పద్ధతి? పిల్లకాయలందరూ చెప్తున్నారు, బిడ్డలు చూసుకునే పద్ధతి ఇదా నీకు? నువ్వు ఏది తీసుకొస్తావా అని చెప్పి నందమహారాజు ముందు నిలబడే వాళ్ళు కూడా కాదు. వీళ్ళంత భయం నందమహారాజు అంటే, రాజు కదా. అలాంటి నందమహారాజును మాట అనేసేవి. అయిపోయింది. సరే అయితే మేము వెళ్ళాము. గోపికలు అన్నారు, మేము వెళ్తాం కదా, మమ్మల్ని చూడగానే కృష్ణుడు, అప్పుడెప్పుడో కృష్ణుడు వేణుగానం ఊదితే మేము ఎలా ఆకర్షితం అయిపోయి వెళ్ళిపోయామో, ఇప్పుడు కూడా మమ్మల్ని చూడగానే కృష్ణుడు మమ్మల్ని చూడగానే ఆకర్షితం అయిపోయి వచ్చేస్తాడు. ఎక్కడైనా మధువుని చూసి తూనీగలు వస్తాయి కానీ తీగలు వస్తాయి కానీ తీగలు చూసి మధు వస్తుందా ఎక్కడన్నా? తేనె మకరందాన్ని చూసి ఆ బర్డ్స్ అనేటువంటివి వస్తాయి, ఆ తేనీగలు వస్తూ ఉంటాయి. అంతేగాని తేనీగలు చూసి మకరందం వెళ్ళదు కదా ఎక్కడ కూడా. అప్పుడు వీళ్ళు అన్నారు గోపికలతో, చాలమ్మా చెప్పింది, మీరందరూ అసలు ఏం చేశారు? కృష్ణుడు ఏదో మా ఆనందం కోసము, ఈ కోతుల యొక్క ఆనందం కోసము, బృందావనంలో మిమ్మల్ని ఆనందింప చేయడం కోసం మీ ఇంటికి దొంగతనానికి వస్తే, మీ ఇంటికి వెన్న దొంగలించడానికి వస్తే, మీకు కృప చూపించడానికి వస్తే యశోదామాతకి ఫిర్యాదు చేస్తారా మీరు? యశోదామాతకి ఫిర్యాదు చేస్తారా? అది కూడా కృష్ణుణ్ణి. ఇటువంటి వాడు కృష్ణుడు అసలు బృందావనానికి రాజైనటువంటి నందమహారాజు యొక్క కుమారుడు, బృందావనానికి రాణి అయినటువంటి యశోదామాత యొక్క పుత్రుడు. అటువంటి పుత్రుడిని ఎంత అగౌరవపూర్వకంగా ఒక గోని సంచిలో పెట్టి తీసుకెళ్తారా? అందుకు కృష్ణుడు వెళ్ళిపోయాడు, అందుకు దూరంగా వెళ్ళిపోయాడు. ఇదంతా ఎందుకోసం అంటే, వీళ్ళు మనం ఏదైనా సాధించాలనుకోండి, మనం ఏదైనా సాధించాలి, ఏదైనా పొందాలి అంటే ఏం చేస్తాం? ఏదో ఒకటి చెప్పేస్తాం, అంతే కదా. చిన్నపిల్లలు చూడండి, స్కూల్ మానేయాలి, వాడు ఏం చేస్తాడు? కడుపు నొప్పి అంటాడు, సరేరా మాత్ర వేసుకోరా అంటాడు, తలనొప్పి అంటాడు. ఒకేసారి అన్నీ వచ్చేస్తాయి కారణాలన్నీ కూడా, ఒకేసారి కారణాలన్నీ వచ్చేస్తాయి. అదేవిధంగా నందమహారాజు యశోదామాతని పంపించకూడదు,
గోపికల్ని పంపించకూడదు. ఏం చేశారు? ఏదో ఒక విధంగా వాళ్ళని ఆపాలని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదులు చెప్పడం మొదలుపెట్టారు. సరే బాబు, మేము ఎలాగో వెళ్ళలేము, మేము ఎలాగో కృష్ణుని తీసుకురాలేము, కాబట్టి మీరు అందరూ వెళ్ళండి కృష్ణుని తీసుకురావడానికి అని ఈ పిల్లకాయలందరినీ పంపించారు. వీళ్ళు ఎలా ఉన్నారో తెలుసండి? కృష్ణుడు లేడు అనేటువంటి విరహంలో, కృష్ణుడు వాళ్ళని వదిలి వెళ్ళినప్పుడు వాళ్ళ వయసు ఎంత ఉందో, వాళ్ళ శరీరాకృతులు ఎంత ఉన్నాయో ఆ విధంగానే ఉండిపోయారు వాళ్ళందరూ కూడా. అప్పుడు కృష్ణుడు ఏజ్ ఎంతో తెలుసండి? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు కృష్ణుడి వయసు. వీళ్ళ వయసు 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, 5 ఏళ్ళు. ఇది అలాగే ఉండిపోయారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు మేము కృష్ణుడిని తీసుకొస్తామని చెప్పి నేరుగా కృష్ణుడు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళిపోయారు. ఎలా వెళ్తున్నారు? కృష్ణుడు ఏ విధంగా అయితే ఆ గోధువులి వేళలో ఆ గోవుల్ని తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా నడుచుకుంటూ సంకీర్తన చేసుకుంటూ ఉంటే ఆ కృష్ణుడు వెనకాతల ఆ కొమ్మి బూరాలు ఊదుకుంటూ ఏ విధంగా అయితే చేస్తూ ఉంటారో ఆ విధంగానే వీళ్ళందరూ నృత్యం చేసుకుంటూ శ్రీ చైతన్య మహాప్రభు పూరి జగన్నాథ క్షేత్రంలో జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతుంటే ఆ రథయాత్ర ముందు ఎలా అయితే గోపబాలకులు నృత్యాలు చేస్తూ కృష్ణుడితో పాటు నడుస్తూ ఉంటారో ఆ విధంగా చైతన్య మహాప్రభు చూడండి పైన పోస్టర్లో ఉంది, ఆ విధంగా సంకీర్తన చేసుకుంటూ నడిచేవారు. సో కృష్ణుడి దగ్గరికి ఆ విధంగానే వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ద్వారపాలకులు ఆపేశారు, రానివ్వట్లేదు లోపలికి. రానివ్వకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? మేము కృష్ణుడి యొక్క స్నేహితులము, మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు? ద్వారపాలకులు నవ్వుతున్నారు. అరే మీ వయసు ఏంటిరా, మీ మాటలు ఏంటి, అసలు మీరు ఎలా ఉన్నారో చూడండి, మీ జుట్టు ఎలా ఉందో చూడండి, మీ శరీరాలు ఎలా ఉన్నాయి చూడండి. వాళ్ళ శరీరాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే కృష్ణుడు ఈ బృందావనం యొక్క మన్నులో పాదాన్ని మోపి నడుస్తూ ఉన్నాడు. కనీసం కృష్ణుడు లేడు మా దగ్గర. ఈ బృందావనం మట్టినైనా సరే మా శరీరానికి అనుకుంటే ఆ కృష్ణుడు లేడు అనే భావాన్ని మేము మర్చిపోతామేమో అని చెప్పి వాళ్ళ శరీరానికి ఆ మట్టిని అలుముకొని ఉన్నారు. ఆ మట్టితో వచ్చేసారు. అరే మీరు ఎవరు రా, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎలా ఉన్నారు, అసలు మీరు చూడండి కృష్ణుడు ఎవరు, అసలు కృష్ణుడు ఆయన రాజు, గొప్ప చక్రవర్తి, అటువంటి ఆయన కోసం మీరు రావడం ఏంటి, మీరు స్నేహితులేంటి, ఇక్కడ పోండి అని చెప్పి వచ్చేసారు. అయ్యో పాపం చాలా బాధ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి మా వల్ల అవ్వలేదు అంటే గోపికలు మేము వెళ్తామన్నారు. అప్పుడు గోపికలు వెళ్తే గోపికలు చూడగానే వాళ్ళు అంటున్నారు, మొదటేమో వాళ్ళు స్నేహితులు అన్నారు, ఇప్పుడేమో వాళ్ళే ఉంటున్నారు, సార్ మేము కృష్ణుడి ప్రియురాలము, ద్వారం తెరవండి అన్నారు. ఆశ్చర్యపోయారు. కృష్ణుడి ప్రియురాలు మీరా? మన శరీరాలు ఎలా ఉన్నాయో తెలుసండి? కృష్ణుడు లేడు అనేటువంటి విరహంలో చేతికి వేసుకునేటువంటి కంకణాలు ఏవైతే ఉన్నాయో ఆ కంకణాలు నడుముకి వేసుకునే వడ్డానాలుగా మారిపోయాయి. వేలకి పెట్టుకునే రింగులు ఏవైతే ఉన్నాయో ఉంగరాలు అవి చేతికి వేసుకునే కంకణాలుగా మారిపోయాయి. అంత బక్క చిక్కిపోయారు. శ్రీ జగన్నాథ బలదేవ్ సుభద్రా మహారాజుకి అంత బక్క చిక్కిపోయారు. వాళ్ళని కూడా తోసేశారు బయటికి. అసలు మీరు కృష్ణుడి ప్రియురాల్లా, లోపల 16,108 మంది ఉన్నారు. వాళ్ళు వారి యొక్క అందం చూడండి, వారి యొక్క రూపం చూడండి, వారి యొక్క వ్యక్తిత్వం చూడండి, మీరు ఎలా ఉన్నారు చూడండి ఒకసారి, పిచ్చి వాళ్ళ ఉన్నారు అని తోసేశారు. ఈసారి నందమహారాజు యశోదమ్మ వచ్చారు. ద్వారపాలకులు అడుగుతున్నారు, ఏం కావాలి, ఎందుకు వచ్చారు? ఇంటికి మీరు తల్లిదండ్రులు అంటారా ఏంటి? మొదలు అల్లరి మొక్క వచ్చింది, తర్వాత కొంతమంది అంధవికారంతో ఉన్న స్త్రీలు వచ్చారు. వాళ్ళు అల్లరి మొక్క వచ్చి స్నేహితులు అన్నారు. అంధవికారంతో ఉన్నటువంటి స్త్రీలందరూ మేము ప్రియురాలం అన్నారు. మీరు తల్లిదండ్రులు అంటారా అన్నారు. అంటే తల్లిదండ్రులు అంటామా ఏంటి? మేము నిజంగా తల్లిదండ్రులమే. మరి మీరు తల్లిదండ్రులు అయితే లోపల ఉన్నటువంటి వసుదేవుడు, దేవకి మాత వాళ్ళెవరు? ఇక్కడ నుంచి వెళ్ళండి అన్నారు. కృష్ణుడు ఒక్కసారి యశోదామాత కృష్ణ అని గట్టిగా పిలిచింది. పిలవగానే కృష్ణుడు ఎక్కడ ఉన్నాడో లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు.
ఎలా వచ్చాడు? 120 సంవత్సరాల కృష్ణుడు రాలేదు. యశోదామాత యొక్క వాక్కు యొక్క పవిత్రత అటువంటిది. మనము ఎంతటి పవిత్రమైనటువంటి భావంతో భగవంతుని యొక్క నామాన్ని జపిస్తామో, ఎలా ఏ భావంతో భగవంతుని పిలుస్తామో అదే భావంతో మన ముందు ప్రత్యక్షమవుతాడు భగవంతుడు. ఏ తామాం ప్రపద్యంతే స్థైవ భజామ్యహం. ఎవరు ఏ విధంగా కొలిస్తే అలాగే కనిపిస్తాడు. మనకి అన్నమాచార్య వారు కూడా ఒక సంకీర్తన రాశారు. ఆ సంకీర్తనలో ఏం చెప్తారు అన్నమాచార్య వారు? వైష్ణవులు నన్ను కొలుస్తారు, విష్ణువు అని చూడు. శైవులు కొలుస్తారు, శివుడు అని చూడు. శాక్తేయులు కొలుస్తారు, శక్తి రూపం అని చూడు. ఎవరు ఏ విధంగా కొలిస్తే ఆ విధంగానే ఆయన కనిపిస్తాడు. నువ్వు ఇక్కడ భగవంతుని జగన్నాథుని చూస్తూ ఉంటే ఆయన చెక్కతో తయారు చేశారా, రాతితో తయారు చేశారా అంటే నీకు అలాగే కనిపిస్తాడు, చెక్కతో రాతితో. లేదు జగన్నాథుడు అక్కడ ఉన్నాడు అంటే ఉంటాడు, నీతో మాట్లాడతాడు. సో మరి వీళ్ళ భావన కృష్ణుడిని యశోదామాత ప్రేమతో పిలిచింది. ఆ పిలవగానే కృష్ణుడు లోపల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. వచ్చి యశోదామాత దగ్గర ఏ వయసులో అయితే వెళ్ళిపోయాడో ఆ వయసులో ఉన్న కృష్ణుడిలాగా వచ్చి యశోదామాత యొక్క ఒడిలో పడుకొని తన యొక్క చదువులు తాగడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత యశోదామాత కృష్ణుడిని చాలా మందలించింది. ఎంత మోసం చేసావు, నన్ను వదిలిపెట్టేసి నువ్వు ఎలాగైనా బృందావనానికి రావాలి, నేను తీసుకొని వెళ్తాను. కృష్ణుడు అన్నాడు, లేదు లేదు లేదు, ఈరోజు ఇక్కడ కార్యక్రమాలు ఉన్నాయి, ఇవి అయిపోయిన వెంటనే వచ్చేస్తాను. కాకపోతే నాన్నని ఇక్కడ పెట్టాడు. నందమహారాజుని ఇక్కడ పెట్టాడు. నందమహారాజు కృష్ణుడిని పొద్దు నుంచి సాయంత్రం వరకు చేసిన పనులన్నీ, చిన్న పిల్లవాడు అసలు వాడు ఇంత గొప్ప పనులు చేస్తున్నాడు, ఇంత గొప్ప గొప్ప పనులు చేస్తున్నాడు. ఇవన్నీ చూసి ఆశ్చర్యం వేసేసింది. అంటే మనం చూడండి, మన కొడుకు, మన అల్లారుగా పెంచుకున్న మన కుమారుడు, మనతో పాటు మన ఇంటిలో ఉన్నటువంటి ఆ బిడ్డడు ఒకసారి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళిపోయి ఏ కలెక్టరో, ఏ గొప్ప డాక్టరో, ఇంజనీరో అయిపోతే మనకి ఆ తండ్రికి ఎంత ఆనందంగా ఉంటుంది. నందమహారాజు కృష్ణుడు యొక్క ఆ స్థాయిని చూసి ఆశ్చర్యపోతూ అలా తన్మయంతో ఉండిపోయాడు. రాత్రి అయిపోయింది. నందమహారాజు అన్నాడు, కృష్ణ వెళ్ళిపోతున్నాడు. నాన్న రాత్రి అయిపోయింది, రాత్రులు ప్రయాణం చేయకూడదు కదా. రాత్రి సమయాల్లో ఎవరు ప్రయాణం చేసేవారు కాదు. ఇప్పుడు రాత్రి లేదు, పగలు లేదు. తినకూడని సమయంలో తింటాము, నిద్రపోకూడని సమయంలో నిద్రపోతారు. భగవద్గీతలో చెప్తున్నాడు, యోగి అయిన వాడికి అందరూ మేలుకొని ఉండే సమయం అతను నిద్రించే సమయం, అందరూ నిద్రించే సమయం అతను మేలుకొని సమయం. నిజమే కదా, మనందరూ యోగులుగా. అందరూ మేలుకొని అంటే యోగి అయిన వాడికి అందరూ మేలుకొని ఉన్న సమయం నిద్రించే సమయం. జనరల్గా ఈ జగత్తులో అందరూ ఏం చేస్తారు? అందరికి బాగా నిద్ర ఎప్పుడు పడుతుంది అంటే ఏం చెప్తారు? తెల్లవారు 4 గంటలకి భలే నిద్ర వస్తుంది కదండి. 3 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మంచి నిద్ర వస్తుంది. కానీ యోగి అయిన వాడికి ఆ నిద్ర సరిపోదు, అది పనికిరాదు. ఆ నిద్ర బ్రహ్మ ముహూర్తానికి ముందే నిద్ర లేగాలి. అందుకే ఈ జోగులందరూ ఆ టైంలో పడుకుంటారు, యోగులందరూ ఆ టైంలో నిద్ర లేగిస్తారు. అలాగే అతి ఎక్కువ ఆహారం తినేవాడు, అతి తక్కువ ఆహారం తినేవాడు యోగి అవడానికి పనికిరాడు. అతి ఎక్కువ ఆహారం 3 రోజులు తినకూడదు. ఎప్పుడు తిన్నామంటే ఎక్కువ మనం దీనికి పని చెప్తే అది ఏం చేస్తుందంటే ఇంద్రియాలకు పని చెప్తుంది. బాగా చూడు, బాగా తిరుగు, బాగా ఇది చెయ్యు అని చెప్పి చెప్తుంది. అందుకని అతి తక్కువ తీసుకోవాలి. అంటే అతి తక్కువ కాదు, మధ్యస్థంగా తీసుకోవాలి. అలాగని నేను యోగిని అయిపోయాను, ఇంక నేను అన్నం తినను అనుకోకూడదు. నేను ఇవాళ నుంచి నీళ్లు మాత్రమే తాగుతాను, గాలిని మాత్రమే పెంచుకుంటాను అని ప్రయత్నం చేయకండి. కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు,
యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్తంగా ఉండాలని ఆహారం, విహారం కూడా. విహారం తిరగడం, అనవసరం ఏ పని లేకపోయినా కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాడు ఎవడో స్టేషన్ మాస్టర్గా రిటైర్డ్ అయ్యాడంట. వాడికి పాపం ఎన్ని 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు స్టేషన్ మాస్టర్గా చేసి వాడికి రిటైర్ అయినా కూడా ఇంకా చూసుకోక ఏం చేశాడు, ఇల్లు రైల్వే స్టేషన్లో కూర్చునేవాడు. పాపం ఎండ ఇచ్చేవాడు కాదు ఎవడు, అంతే కూర్చునేవాడు. అనవసరమైన విహారం పనికి రాదు, అనవసరమైనటువంటి మించిన ఆహారం పనికి రాదు, మించినటువంటి ఆహారం పనికి రాదు. సో నంద మహారాజు అడుగుతున్నాడు, రాత్రి అయిపోయింది. మళ్ళా పొద్దున్నే నంద మహారాజు వచ్చేసాడు. కృష్ణుడి యొక్క ఆ వైభోగాన్ని చూసి మళ్ళా రాత్రి వరకు ఉండిపోయాడు. కృష్ణాడు వెళ్ళిపోదాం అన్నాడు. లేదు, రాత్రి అయిపోయింది, 4-5 రోజులు అయిపోయింది. ఇంకా గోపబాలకులకి చాలా కోపం వచ్చేసింది, గోపికలకి కోపం వచ్చింది, యశోదామాతకి కోపం వచ్చింది. ఈ నంద మహారాజు తీసుకురాలని చెప్పి అక్కడ ఉండేటువంటి చెట్లు అన్నింటినీ తీసుకొచ్చి ఆ చెట్లతో అప్పటికప్పుడు 3 రథాలు తయారు చేసి ఆ 3 రథాల మీద ఆ కృష్ణుడిని, బలభద్రుడిని, సుభద్రాని ముగ్గురిని కట్టేసి కృష్ణుడిని రానంటాడు, కొడుతున్నారు. ఫ్రెండ్స్ కదా, కొడుతున్నారు. ఫ్రెండ్షిప్ మధ్యలో గౌరవాలు ఉండవు కదా, రారా ఓరా ఒరే ఇంతనే వీళ్ళంతా బూతులు తిడతారంటారు. అది నిజం కాదు, ఎవరు తిట్టరు, జగన్నాథుడు. అది సో చక్కగా ఆ జగన్నాథుడిని ప్రేమతో జగన్నాథుడిని ముందుకి కొడుతూ ఉంటారు. కొడుతున్నట్టు భయపెడుతున్నారు అంతే. యశోదమ్మ దేవి కొట్టిందా? కర్రతో భయపెట్టిందంతే. భయానికే భయం కలిగించేవాడు భాగవతం చెప్తుంది. అటువంటి వాడిని ఇది భయపెట్టగలరా చెప్పండి. సో ఆ ముగ్గురిని తాళ్లతో కట్టేసి 3 రథాలకు కట్టేసి బృందావనానికి తీసుకెళ్ళిపోయారు. ఇదే రథయాత్ర. అప్పుడే మొట్టమొదటి రథయాత్ర ప్రారంభమైంది. అందుకని ఆ శ్రీమందిరాన్ని ఏమంటారు అంటే కురుక్షేత్ర లేదా ద్వారక. సో ఇప్పుడు వరకు ద్వారకలో ఉన్నటువంటి కృష్ణుడు ఎక్కడికి వచ్చాడు? బృందావనానికి వచ్చాడు. గుండీచా మందిరం ఏమిటి అంటే బృందావనము. ఆ గుండీచా మందిరాన్ని గుండీచారాన్ని నిర్మించింది. ఆ బృందావనానికి వచ్చాడు కృష్ణుడు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఆ జగన్నాథుడికి దివ్యమైనటువంటి రూపం వచ్చింది. అసలు ఆ రూపం ఎలా వచ్చింది అంటే బృందావనానికి వచ్చేసాడు కృష్ణుడు. 10 రోజులు అయిపోయింది. ఈ 16,108 మంది పత్రులు అందరూ అనుకున్నారు కృష్ణుడు బాల్య లీలను ఎంతో అద్భుతంగా చేశాడంటే కదా, ఈ లీలలన్నీ కూడా మనం వింటే బాగుంటుంది, ఎవరు చెబుతారు అని ఆలోచించారు. ఆ సమయంలో ఎవరు చెబుతారు అంటే రోహిణి మాతను ఎంచుకున్నారు. బలరాముడి తల్లి రోహిణి మాత ఆ లీలను చెప్పడానికి ముందుకు వచ్చింది. ఏం చెప్పిందంటే మనం అందరం కూడా గోశాలలో కూర్చున్నాం. 16,108 మందే ఉన్నారు, అంత ఎక్కువ మంది కాదు. గోశాల ఎంత పెద్దదో తెలుసండి? 9 లక్షల ఆవులు పెట్టే గోశాల. దాంట్లో ఒక పావుతు కూడా నిండదు. సో కృష్ణ బలరాములు లేనప్పుడు నేను ఈ లీలలని చెప్తాను అని సుభద్రాదేవిని బయట కాపలా పెట్టింది. కృష్ణ బలరాములు లేరు, చక్కగా ఈ లీలలన్నీ చెప్తుంటే సుభద్రాదేవి ఆ లీలలు విని, చెవి పెట్టి విని ఆవిడ శరీరం ఇలా అయిపోయింది. కళ్ళు పెద్ద అయిపోయాయి, ముఖం పసుపు ముద్దలా మారిపోయింది, చేతులు కాళ్ళు లోపలికి వెళ్ళిపోయాయి. ఆడవాళ్ళకి సిగ్గు బిడి ఉంటుంది కాబట్టి వాళ్ళ శరీర భాగాలన్నీ లోపలికి వెళ్ళిపోయాయి. మగవాళ్ళకి సిగ్గు ఉండదు కదా, అందుకని వీళ్ళ చేతులు అన్ని బయటకు వచ్చేసి జగన్నాథ్. ఈ లోపల జగన్నాథ్ బలదేవ్ ఇద్దరు వచ్చేస్తున్నారు, కృష్ణ బలరాముడు ఇద్దరు వచ్చేస్తున్నారు. ఆ చెల్లి ధర్మయంతో ఉంది, చెల్లి రూపం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి కృష్ణ బలరాముడు లోపల ఏం జరుగుతుందని చెవి పెట్టి వింటే ఆ కృష్ణుడి యొక్క లీలలు విని తన్మయత్వంలో వాళ్ళ లీలలు అంటే కృష్ణుడు చేసినటువంటి లీలలు కృష్ణుడినే ఆకర్షితం చేసి తన్మయత్వానికి గురయ్యేలా చేసి వాళ్ళ శరీరాలు కూడా అయిపోయాయి. వెంటనే నారదుడు ప్రత్యక్షమైపోయాడు. ఆహా, ఇంత దివ్యమంగళ రూపం, ఇంత అద్భుతమైన రూపం ఇది ఎక్కడా దొరకదు,
మొత్తం యావత్ ప్రపంచం అంతా చెప్పేయాలి అనుకున్నారు. యావత్ ప్రపంచం అంతా చెప్పేయాలనుకున్నారు. కానీ యావత్ ప్రపంచం అంతా చెప్పేయాలనుకున్నారు. కానీ జగన్నాథుడు ఏం చెప్పాడంటే, కృష్ణుడు చెప్పడానికి లేదు, ఎక్కడ అవసరమో అక్కడ చెప్పాలి. కలియుగం ప్రారంభమైంది. ఇంద్రజమున మహారాజు, ఆయన ఇంతకు ముందు జన్మలో గజేంద్రుడు. ఇంద్రజమున మహారాజు ఆ జగన్నాథుడికి ఒక భవ్యమైన మందిర నిర్మాణం చేద్దామని సిద్ధం చేశాడు. బ్రహ్మగారితో ప్రతిష్ఠ చేయించాలనుకున్నారు. ఆ ప్రతిష్టకి సిద్ధంగా ఉండే సమయంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నారు. అప్పుడు ఆయన స్వప్నంలో కలలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, సముద్రంలోంచి 3 చెక్క దుంగలు కొట్టుకొని వస్తున్నాయి, అవి శంఖ చక్ర ముద్రలు కలిగి ఉన్నవి. ఆ జగన్నాథుని యొక్క ఆ చెక్క దుంగలతో మీరు విగ్రహాలను తయారు చేయండి. భగవంతుని యొక్క విగ్రహాలు దేనితో తయారు చేస్తే శ్రేష్టం అంటే, మొట్టమొదటి బంగారంతో తయారు చేస్తే చాలా శ్రేష్టం. బంగారం తర్వాత దారుతో చేస్తే చాలా శ్రేష్టం. తర్వాత మట్టితో చేస్తే శ్రేష్టం. ఇంక ఈ పాలరాయి ఇవన్నీ కూడా తర్వాత బంగారంతో చేయాలి అంటే దాని అర్థం ఏంటో తెలిసింది. బంగారంతో తయారు చేయడం అంటే సాలగ్రామము. సాలగ్రామానికి లోపల బంగారం ఉంటుంది. మనం కూడా 54 సాలగ్రామ సెలవులు తీసుకొచ్చాను. మనం నేపాల్ వెళ్ళాను. ఎంత అద్భుతంగా జరిగిందంటే నేపాల్ యాత్ర. ఆ నేపాల్లో ముక్తినాథ్లో సాలగ్రామాలు ఆవిర్భవించినటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక నారాయణ హోమాన్ని తయారు చేశాను నేను. ఆ నారాయణ హోమం చేశాము. నాతో వచ్చినటువంటి 55 మంది దర్శనం చేసుకున్నారు. అక్కడ 50 శాతం ఉంటుంది ఆక్సిజన్. అలాంటి ప్రదేశంలో నారాయణ హోమం చేసాం. అక్కడి నుంచి 54 శిలలు తీసుకొచ్చాను. ఆ 54 శిలల్లో 27 శిలలు వాటిని నరసింహస్వామి వారికి మరియు బాలగోపాలుడికి మాల తయారు చేయించడానికి తీసుకొచ్చాం. గొప్ప సేవా అవకాశం ఉంది. ఆ సాలగ్రామ శిలలకి వెండితో ఒక చైన్ లా తయారు చేస్తున్నాము. ఎవరికైనా ఆసక్తి ఉంటే ఆ సేవలో పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే అది జీవితాంతం భగవంతుని యొక్క శరీరం మీద ఉంటుంది, సాలగ్రామాన్ని ఆనుకొని. సో వెండితో తయారు చేస్తున్నాం అన్నమాట. అది ఎవరికైనా అవకాశం ఉంటే సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ఆ సాలగ్రామ రూపం చాలా పవిత్రమైనటువంటిది. తర్వాత సాలగ్రామ కానీ బంగారం కానీ, తర్వాత దారు బ్రహ్మ అని చెప్పి అంటారు జగన్నాథ్. ఆ దారుని తీసుకొచ్చి విగ్రహాలు చెక్కించడానికి మొట్టమొదట గుండీచా మందిరంలో పెట్టారు. ఆ గుండీచా మందిరంలో పెట్టిన తర్వాత ఎంతమంది శిల్పులను తీసుకొచ్చి విగ్రహాలు చెక్కిస్తున్న గురులు ఒక్కళ్ళు దొరుకుతున్నాయి, కానీ విగ్రహాలు మాత్రం తయారవుతాయి. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఒక పొట్టు ముసలివాడు, ఆయన కనీసం ఆయన చెయ్యి కూడా వణికిపోతుంది, అలాంటి వ్యక్తి వచ్చి నేను విగ్రహాలు చెప్తాను అన్నారు. ఆయన సమయం ఇచ్చాడు, 21 రోజులు సమయం ఇచ్చాడు. ఆ 21 రోజులు ఎవ్వరు తలుపు తీయదు, నేను లోపల వచ్చి విగ్రహాలు చెప్తాను అన్నారు. 11 రోజులు పూర్తయ్యే సమయానికి టక్ 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 అని శబ్దాలు వస్తున్నాయి, కానీ 11వ రోజు పూర్తయ్యే సమయానికి శబ్దం లేదు. గుండీచారానికి భయమేసింది, లోపల చనిపోయాడా ఏంటి ముసలివాడు. ఒక్కసారి తలుపులు తీసి చూస్తే విగ్రహాలు ఇలా ఉన్నాయి, సగం చెక్కిన విగ్రహాలు ఇలా ఉన్నాయి, మనిషి లేడు. ఎవరు చెక్కుతారు? ఇప్పటికి కూడా మీరు చూడండి, మా రజనీ గారు ఎవరైనా ఎలక్ట్రీషియన్ సగంలో వదిలేసిన పని చేస్తారా? అలాగే ఒంటరికి పని చేసేవాళ్ళు ఎవరైనా సగంలో వదిలేసిన పని చేస్తారా? ఎవరు ఇష్టపడరు అది చేయడానికి. మామూలుగా కూడా అది పద్ధతి కాదంట. ఒకరు వదిలిన పని సగం ముట్టుకోవడం. ఎవరైనా తినేసి వదిలేసిన ప్లేట్ ఎవరైనా తింటారా? మరి ఇక్కడ సగం చెక్కిన విగ్రహాలు ఎవరు చెక్కుతారు? అసలు మామూలుగానే చెక్కడానికి ఎవరు రాలేదు. అలాంటిది ఇంకా ఈ సగం చెక్కిన విగ్రహాలు ఎవరు చెక్కుతారు అని బాధపడిపోతూ ఉంటే ఈలోపు స్వామి అక్కడి నుంచి వెళ్ళమన్నాడు.
నువ్వు అప్పుడెప్పుడు చెప్పేస్తానన్నావు కదా, కడుపు ఉబ్బిపోతున్నావు కదా, ఇప్పుడు చెప్పు అన్నాడు. ఆ లీల అక్కడ జగన్నాథుని యొక్క లీల, జగన్నాథుని తన యొక్క లీలలు విని తన్మయత్వంలో ఆయనకు వచ్చినటువంటి రూపం, అందుకని రాజా చింతించొద్దు అనే విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి మళ్ళా పూరి జగన్నాథ క్షేత్రం ఏదైతే ఉందో శ్రీ ఏదైతే శ్రీమందిరంలో ప్రతిష్ఠ చేశారు. మళ్ళా సంవత్సర కాలం పూర్తయిన తర్వాత గుండిచా మందిరానికి వస్తున్నారు. కానీ జగన్నాథుడు అక్కడ ప్రత్యక్షమైన తర్వాత ఒక మాటని రాజు ఇంద్రజమ్న మహారాజు ఒక వరాన్ని కోరుకున్నాడట. ఏమిటి ఆ వరం అంటే, స్వామి మాకు సంతానం కలగకుండా చెయ్యి అన్నాడు. ఎవరైనా సంతానం కావాలని అడుగుతారు కానీ సంతానం వద్దు అని అడిగారట. అదేంటి రాజా, ఎందుకు సంతానం వద్దు అంటున్నావు అంటే, నాకు కానీ సంతానం కానీ ఉంటే నా తరువాత నా బిడ్డలు నీ మందిరం మీద అధికారాన్ని చెలాయిస్తారు. అందుకే స్వామి ప్రభుపాదుల వారు తనకి నిజంగా చెప్పాలంటే ఆయనకున్న కోటీశ్వరుడు ప్రపంచంలో ఎవరు ఉండరు. అన్ని మందిరాలు ఆయనే కదా, ఇన్ని మందిరాలన్నీ ఆయనే కదా. ఈ మందిరానికి ఇన్ఛార్జ్ ఎవరంటే ఆయన, మనం అందరం సేవకులు అంతే. ఆ స్వామి ప్రభుపాదుల వారు తన కుమారులకి ఎవరికి ఇవ్వలేదు అధికారం. ఎవరికి ఇచ్చారు? తన శిష్యులకి ఇచ్చారు. గురు శిష్య సంబంధం ఎలా ఉంటుంది? గురువు శిష్య సంబంధం ఎలా ఉంటుందంటే, గురువు యొక్క అడుగు జాడలో ఎప్పుడు శిష్యుడు నడుస్తాడు. కానీ కొడుకుకి చెప్పలేదు మనం అంతా. ఇంతమందిని ఇన్ని కంట్రోల్లో పెడతాం. మా అబ్బాయి నీకు చెయ్యొద్దంటే అది చేస్తాడు. చిన్నపిల్లలు తెలియదు కాబట్టి. అందుకే ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళకి చెప్పినాం. ప్రభుపాదుల గారు కూడా వాళ్ళ వైఫ్కి చెప్పలేకపోయారు. యావత్ ప్రపంచాన్ని మార్చేశారు. అది ఇంట్లో వాళ్ళు చెప్తే వాల్యూ ఉండదు మనకి. అప్పుడప్పుడు కూడా అంతే, మన ప్రవచనాలు ఇక్కడ వింటూ ఉండే కొద్ది ప్రభుజీ కదా ఏముంది అని అనిపిస్తుంది. ఎక్కడో ఎవరో ఉపన్యాసం కానీ పరిగెట్టుకుని వెళ్ళిపోతారు. దూరపు కొండలు కాస్త నడుపుకో ఉంటాయి కదా అలా. సో ఆ విధంగా జగన్నాథ స్వామిని అడిగినటువంటి వరం ఏమిటి అంటే, నాకు కుమారుడు వద్దు అని చెప్పన్నారు. కానీ ఈ విషయం గుండీచారాన్ని చాలా బాధపడిపోయింది. అరే, ప్రతి ఒక్క స్త్రీకి కూడా సంతానాన్ని పొందడం అనేటువంటి ఒక గొప్ప వరంగా కోరుకుంటుంది కదా, అలాంటిది నాకు సంతానం లేకపోతే ఎలా, నన్ను అందరూ గొడ్రాలు చూసినట్టు చూస్తారు కదా అంటే, అప్పుడు జగన్నాథ స్వామి ఒక వరాన్ని ఇచ్చాడు. అది ఏమిటి అంటే, ఈ రోజు నుంచి నీ కుమారుడిని నీకు ఒక్క కుమారుడు కాదు, కృష్ణుడు అంటే నేను, బలరాముడు, మేమిద్దరం కుమారుడు, మరి ఒక కుమార్తె కూడా ఉంది. ఎవరో తెలుసా? సుభద్ర. ఇంతకన్నా గొప్ప సంతానం మరొకటి ఏది ఉంటుంది? స్వామి ప్రభుపాదుల వారు ఇదే చెప్తారు, కృష్ణుడిని కానీ నువ్వు కుమారుడిగా ఎంచుకుంటే నీకు పుత్ర శోకం లేదు, ఎందుకంటే ఆ కుమారుడు ఎప్పుడు చనిపోడు. కృష్ణుడిని భర్తగా కానీ నువ్వు ఎంచుకుంటే నీకు ఎప్పటికీ వైధవ్యం రాదు, ఎందుకంటే ఆ భర్తకి ఎప్పుడు మృత్యువు లేదు. కృష్ణుడిని కానీ ప్రియుడిగా కానీ ఎంచుకుంటే నీ ప్రేమ ఎప్పుడు విఫలం కాదు, నీకు లవ్ ఫెయిల్యూర్ అవ్వదు, ఎందుకంటే కృష్ణుడు ఎప్పుడు నశించుకునేవాడు అని. అందుకని మనం మాతా దాత పితామహస్య జగతో, ఆయనే తాత, తండ్రి, ముత్తాత అన్ని ఆయనే. సో ఆ విధంగా గుండీచరానికి ఒక వరాన్ని ఇచ్చి, ప్రతి సంవత్సరం నీ దగ్గరికి వస్తాను, 10 రోజులు ఉంటాను నీ దగ్గర, 10 రోజులు ఉంటాను. ఈ వరాన్ని తీసుకున్నాడు. ఇంకా ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామి వస్తున్నాడు అక్కడికి. మరి జగన్నాథ స్వామి వస్తున్నాడు అనే విషయం చైతన్య మహాప్రభుకు తెలిసింది. చైతన్య మహాప్రభు ఆయన చాలా అందంగా ఉండేవారు. చైతన్య మహాప్రభు ఆయన కురులు, ఆయన యొక్క రూపం బంగారు వర్ణంలో ఉండి, స్వామి చైతన్య మహాప్రభు ఆయన చాలా ఆజానుబాహుడిగా ఉండేవాడు. అటువంటి ఆయన రూపం చూసి అందరూ ఆయనకి ఆకర్షితులైపోయేవారంట. సాక్షాత్ కృష్ణుడు చైతన్య మహాప్రభు ఆయన చూసి ఆకర్షితులైపోయేవారంట. అటువంటి చైతన్య మహాప్రభు ఒకరోజు కట్వా అనేటువంటి ప్రదేశం బెంగాల్లో ఉంది. ఆ కట్వా అనేటువంటి ప్రదేశంలో ఆయన ఏం చేశారంటే, శిరోమండలం చేయించుకొని సన్యాసాన్ని తీసుకొని ఆయన పూరికి వెళ్ళిపోయారు, బృందావనానికి బయలుదేరిపోయారంట. ఆ బృందావనానికి బయలుదేరిపోతే
చైతన్య మహాప్రభు యొక్క తల్లి ఎవరు? ఏం పేరు? సచీమాత. సచీమాత చైతన్య మహాప్రభుకి ఆజ్ఞాపించింది, నువ్వు బృందావనానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే నువ్వు అంత దూరమైనటువంటి బృందావనానికి వెళ్ళిపోతే నీ బాగోగులు ఎవరు చెప్తారు నాకు, అందుకని పూరి జగన్నాథ్లో ఉంటాను. ఎందుకంటే బెంగాల్ నుంచి పూరి జగన్నాథ్కి అస్తమానం వెళ్తూ ఉంటారు అందరూ, చాలా సులభంగా వెళ్తూ ఉంటారు బెంగాల్ నుంచి. కాబట్టి ఇక్కడ నుంచి భక్తులు వెళ్తూ ఉంటారు, నీ బాగోగులు నాకు తెలుస్తూ ఉంటాయి. చైతన్య మహాప్రభు 18 ఏళ్ల పాటు ఉండిపోయారు పూరి జగన్నాథ్ క్షేత్రంలో. అప్పుడు చైతన్య మహాప్రభు ఆ 18 ఏళ్ల పాటు ఉండిపోయినప్పుడు ఆయన ఒక గొప్ప ఉత్సవాన్ని ప్రారంభించారు. అది ఏమిటి అంటే గుండీచా మార్జనం. జగన్నాథుడు ఆ గుండీచా మందిరానికి వెళ్తున్నాడు అనగా ఒక రోజు ముందు జగన్నాథ స్వామి కోసము చైతన్య మహాప్రభు ఏం చేశారంటే ఆ గుండీచా మందిరాన్ని తన స్వహస్తాలతో ఆయన శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఎలా? భక్తులందరినీ తీసుకెళ్లారు, ప్రతి మూలన ఆయన క్లీన్ చేస్తూ ఉన్నారు, శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎంత శుభ్రం చేసినా సరే చైతన్య మహాప్రభుకి సంతృప్తి లేదండి, సంతృప్తి లేదండి. మనం ఏదైనా చోటు శుభ్రం చేయాలంటే ఏం చేస్తాం? అందరూ కనిపించేలా కనపట్లేదుగా పర్లేదు, శుభ్రం చేయాల్సింది అనుకుంటాం. కానీ చైతన్య మహాప్రభు మీరు ఎంత శుభ్రం చేసినా ఆయన సంతృప్తి పడట్లేదంట. ఎందుకు సంతృప్తి పడట్లేదంటే చైతన్య మహాప్రభు మీకు ఎంత శుభ్రం చేస్తున్నా కదా, మీరు ఎందుకు సంతృప్తి పడటం లేదంటే మీరు శుభ్రం చేస్తున్నారు, ఆ చెత్త అంతా ఎక్కడ పోగేస్తున్నారు. ఎవరు ఎంత ఎక్కువ చెత్త పోగు చేస్తారో అంత నేను సంతృప్తి చెందుతాను వారి పట్ల అని చెప్పన్నారు. అప్పుడు ఇంకా చైతన్య మహాప్రభు దగ్గర పోటీగా ప్రతి ఒక్కరూ శుభ్రం చేస్తున్నారు. ఈ లోపల చైతన్య మహాప్రభు ఆ శ్రీమందిరం గుండీచా మందిరం యొక్క సింహాసనం రత్న సింహాసనం మీదకి ఎక్కి ఆ రత్న సింహాసనం మీద జగన్నాథుడు కూర్చుంటాడు అని శుభ్రం చేస్తూ ఉంటే ఈ భక్తులందరూ ఏం చేస్తున్నారంటే చైతన్య మహాప్రభు అంటే స్వరూప దామోదరన్ ఉంటా చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు. ఆయన నెమ్మదిగా చైతన్య మహాప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి ఆ నీళ్లు అలా వేసి శుభ్రం చేస్తున్నట్టుగా చేసి చైతన్య మహాప్రభు పాదాల మీద నీళ్లు వేసేసి ఆ నీటిని తాగేస్తున్నాడు. చరణామృతం కదా, తాగేస్తున్నాడు. అప్పుడు చైతన్య మహాప్రభుకు తెలిసిపోయింది, ఏ స్వరూప దామోదర్ నువ్వు పెద్ద దొంగవి అని చెప్పి అంటున్నాను. చైతన్య మహాప్రభు నువ్వేం చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద దొంగవి అని చెప్పి అంటున్నాను. వాళ్ళు ఎలా శుభ్రం చేస్తున్నారంటే అద్దంలా మారిపోయింది. చేతోదర్పణమార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపనం శ్రేయస్కైరవ చంద్రికా వితరణం విద్యావధూ జీవనం ఆనందాంబుదివర్ధనం ప్రతిఫలం పూర్ణామృత స్వాదనం సర్వాత్మస్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. చైతన్య మహాప్రభు చెప్తున్నారు, చేతోదర్పణమార్జనం. అద్దం మీద ఉండేటటువంటి ధూళిని ఇలా అంటే తుడవచ్చు, కానీ హృదయంలో పట్టుకున్నటువంటి ధూళి ఏ విధంగా పోతుంది? ఎలా పోతుందంటే మనం గురువాష్టకంలో పాడుదాం ఉదయాన్నే మంగళహారతిలో. ఏమిటి అంటే నువ్వు ఆ హృదయ ప్రక్షాళన ఎప్పుడవుతుందంటే నువ్వు ఆ మందిర మార్జనము చేస్తూ ఉంటే. ఎవరైతే ఈ మందిర మార్జనాన్ని చేస్తారు అందరూ ఆటలోకి రావాలి, అందరూ పూజారులు అయిపోవాలి. పూజారి క్వాలిటీస్ ఒక్కటే ఉండవు, పూజారి లక్షణాలు ఒకటే ఉండవు. వర్షిప్ తెలియదు, పూజారి అయిపోవాలి అంతే. పూజారి అంటే తిప్పడమా? ఈ తిప్పడం మిషన్ పెట్టినా తిప్పేస్తుంది. ఈ మధ్య ఎవడో కనిపెట్టాడంట హారతి ఇచ్చే మిషన్ అంట. ఇది కాదు. ఆ లక్షణం పెంపొందించుకోవాలంటే ముందు ఈ సేవ చేయాలి, మార్జనం చేయాలి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. లోపల గర్భాలయంలో అలంకరణ చేసి బయటకు వచ్చి శుభ్రం చేస్తే ఎంత ఆనందం కలుగుతుందా, ఎంత ఆనందం కలుగుతుంది. ఇది శుభ్రం చేస్తూ ఉంటే ఇక్కడ ప్రక్షాళన అవుతూ ఉంటుంది, ఇక్కడ ప్రక్షాళన అవుతూ ఉంటుంది. నాకు సేవ ఇవ్వట్లేదండి అంటారు, నాకు సేవ ఇవ్వట్లేదండి. ఏ సేవ కావాలి సార్ మీకు? ఏ సేవ కావాలి సార్ మీకు? నేను పూజారే చేస్తాను, ఇంకేం చేయను. ఈ రోగం ఉంటే మనకి ఆయన ఏం సేవిస్తాడు? ఇటువంటి రోగం. సో కాబట్టి చైతన్య మహాప్రభు మనందరికీ ఏమి తెలియపరుస్తున్నారంటే
మందిర మార్జనం చేస్తే హృదయ ప్రక్షాళన అవుతుంది అని మనకి తెలియపరుస్తున్నారు ఈ యొక్క గుండీచా మార్జనం ద్వారా. గుండీచా మార్జనం ద్వారా. సో కాబట్టి చైతన్య మహాప్రభు ఒక్కొక్కరికి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఒకరు అందరూ ఏమనుకుంటారు, ప్రభుపాద చెప్తున్నారు మందిర మార్గం అంటే కేవలం మందిరం వాళ్ళే అనుకుంటున్నారు. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, అందరూ శ్రీమందిరం ఆ మందిరంలోనే కూర్చున్నారు, సేవ చేస్తున్నారు. అప్పుడు చైతన్య మహాప్రభు అందరికి ఆదేశాలు ఇచ్చారు. జగన్నాథుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు అంటే ఈ ప్రదేశం అంతా జగన్నాథుడిది కాబట్టి ప్రతి గదిని శుభ్రం చేయండి అన్నారు చైతన్య మహాప్రభు. ప్రతి గదిని శుభ్రం చేయండి అన్నారు. ప్రతి గదిని శుభ్రం చేస్తున్నారు. ఇంకా నీళ్ళు లేవు, అంత శుభ్రం చేస్తున్నారు. ఆ నీళ్లు తేవడానికి అందరూ కూడా ఇంద్రజమున సరోవరానికి వెళ్ళారు. ఆ ఇంద్రజమున సరోవరం నుంచి ఒక లైన్ కట్టారంతా. ఆ లైన్ కట్టి ఆ కుండాలతో నీళ్ళని ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వచ్చి ఆ నీటితో మొదట గోపురం మీద నుంచి శుభ్రం చేయడం మొదలు పెట్టారు. ప్రతి అనువను ఈరోజు కూడా ఫారినర్స్ కి లోపలికి ఎంట్రీ లేదు కదా జగన్నాథ్ మందిరంలో. అందుకని ఈ ఫారినర్స్ అందరూ ఆ జగన్నాథుడు వస్తున్నాడు బయటికి అని చెప్పి గుండీచా మందిరానికి వెళ్ళిపోతారు. అక్కడ శుభ్రం చేస్తారు. అక్కడ వాళ్ళకి ఎంట్రీ ఉంది. అక్కడికి ఎంట్రీ ఉంది. సో కాబట్టి అదంతా శుభ్రం చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఈ మందిర మార్జనము అనేటువంటిది, గుండీచా మార్జనం అంటే కేవలం గుండీచాలోని క్లీన్ చేయడమే కాదు. ఆ గుండీచా మార్జనం అంటే చైతన్య మహాప్రభు దీన్ని తీసుకొచ్చారు ఈ విధానాన్ని. ఈ గుండీచా మార్జనం రోజున ప్రతి ఒక్కరూ కూడా వారి వారి మందిరాన్ని శుభ్రం చేసుకోండి, అది ఒక ఉత్సవంగా జరుపుకోండి అని చెప్పి చైతన్య మహాప్రభు ఆదేశాన్ని ఇచ్చారు. రేపు 26వ తారీఖు అనుకుంటారు రథయాత్ర. 27 అయితే 26వ తారీఖు గుండీచా మార్జనం. ఆ రోజు మన మందిరంలో కూడా ఆ సేవా కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా వచ్చి మీ యొక్క హృదయ ప్రక్షాళన చేసుకోండి. హరే కృష్ణ. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత భాగవతం కి జగద్గురు శ్రీల ప్రభుపాదికి గౌర్ ప్రేమానందే. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఉదయం 10 గంటల నుంచి ఉంటుంది. హరే కృష్ణ. ఆరోగ్యం ఉంటుంది. నాకేమైనా ప్రసాదం తీసుకొని